అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఎముకల నొప్పులతో బాధపడుతున్న విరిగిన ఎముకలు కూడా త్వరగా అతికించేంత ఒక అద్భుతమైన తీగ ఇది. మన ఇంటి చుట్టూనే ఉండి దీని గురించి మనం తెలుసుకున్న తర్వాత దాన్ని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఒకటి అర్థం తెలుసుకున్న తర్వాత తీసుకుంటే ఎక్కువ ఫలితం అనేది మనకు కనిపిస్తుందండి. అదే అండి నల్లేరు. ఆయుర్వేదికంలో దీన్ని మనము బోన్ సెంటర్ అని అంటారు. దీనివల్ల ముఖ్యంగా ఎన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆరోగ్యం కోసం అండి. ఇందులో ఉండేది కాల్షియము, మెగ్నీషియము. ఎముకలు బాగా బలంగా మారుస్తాయి. ఎముకలు విరిగితే త్వరగా కూడుకునేలా చేస్తాయండి. ఇవి కాళ్ళ నొప్పులు ఉన్న వారికి ఇది సహజమైన పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యలను కూడా తగ్గిస్తుందండి. ఆకలిని బాగా పెంచుతుందండి. ఇది బరువు తగ్గేందుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో మెటబాలిజం పెంచి అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. నల్లేరు కోస్తూ ఉన్నప్పుడు మాత్రము నూనె రాసుకోవడం, లేకుంటే రోటి పచ్చడి చేసినప్పుడు కానీ ఇది ఏదైనా సరే చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గ్లౌజులైనా వేసుకోండి, లేదా నూనె ఆయిల్ అన్నా రాసుకోండి. లేదంటే విపరీతమైన మంట అండి. అబ్బబ్బా, అసలు ఎంత మంట ఉంటుందంటే ఇప్పటికీ మనకు సూదులు కూర్చున్నంత అదిగా ఉంటుంది. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను. ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోండి. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పచ్చడికి నీట్గా చెక్కు తీసేసి ఈ విధంగా నీట్గా కడిగి కట్ చేసి అక్కడ పక్కన పెట్టి ఒక బాండి పెట్టుకోవాలి. అందులో కొంచెం పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టాలండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి మినపప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో కరివేపాకు వేసిన తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్న నల్లేరు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మనం బాండీలో వేసుకోవాలి. టేస్ట్ అనేది మనకు ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటుందండి. పచ్చిగా కాకుండా మంచిగా మగ్గించుకోవాలి. చిన్నగా పెట్టి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, కొత్తిమీర ఇవి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేస్తున్నాను నేను. ఎందుకంటే మగ్గిన తర్వాత టేస్ట్ ఆ చింతపండు పులుపు అనేది అందులోకి రావాలి. అందుకోసమని చింతపండు వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనము చూడండి ఈ విధంగా మగ్గాలి. కానీ దీని గురించి తెలిసిన తర్వాత ఖచ్చితంగా చేసుకోండి. అది తెలిసిన తర్వాత ఒకసారి తిన్నామంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది చట్నీ. నేనైతే అసలు నమ్మలేదు, ఏం బాగుంటుందో లేదో అనుకున్నాను. చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇందులోకి కొత్తిమీర వేసాను. తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాను. ఇంతకుముందుకు పల్లీలు వేయించుకొని పెట్టుకున్న పల్లీలను మిక్సీ పట్టాను. చట్నీ అన్నీ కలిపి మళ్ళీ మిక్సీ పట్టాను. మనము ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి పోపు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అసలు ఒకసారి తిన్నామంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా తినాలంత అదిగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్